దమ్ము ఎక్కడుంటే దారి అక్కడే అని ఓ మాట ఉంది కదా. ఇప్పుడు మన ఇండియా సేమ్ టు సేమ్ అదే చేసి చూపించింది. ఏకంగా సముద్రం కింద రోడ్డు గట్టి వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలా చేసింది. ఇకపై ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాలంటే ఫ్లైట్ గీట్ అక్కర్లేదు, హాయిగా మన వందే భారత్ ట్రైన్ ఎక్కేయచ్చు. వినడానికి ఏదో క్రేజీగా అనిపిస్తుంది కదూ, కానీ ఇదే ఇప్పుడు ఇండియా కొత్త ఐడెంటిటీ. అసాధ్యం అనుకున్నదే ఇండియా నెక్స్ట్ టార్గెట్. ఇదేదో ఫేక్ న్యూస్ కాదు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో వీటన్నిటి డెఫినిషన్నే మార్చేసిన రియాలిటీ. ఒకప్పుడు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లిన ట్రైన్ ఇప్పుడు ఏకంగా అరేబియా సముద్రాన్ని దాటేసి దుబాయ్ ఇసుకలో ల్యాండ్ అవుతుంది. ఇది ఉత్త ట్రాక్ కాదండి బాబు, ఇది మన ఇండియా దమ్ముకు సింబల్. పొద్దున్నే సారాయి రోహిల్లా స్టేషన్లో ట్రైన్ ఎక్కితే ఈవినింగ్ కల్లా బుర్జ్ ఖలీఫా ముందు దిగిపోవడం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. వీసా లైన్ల గోల లేదు, ఎయిర్పోర్ట్ రద్దీ లేదు. గాలి స్పీడ్తో సముద్రం కింద దూసుకుపోయే మన ఇండియన్ ట్రైన్ మాత్రమే. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు, కానీ ఇక్కడ ఇండియా కష్టపడి కట్టి కలలను నిజం చేసింది. ఆ దమ్మున్న వాళ్లకే దీని వాల్యూ తెలుస్తుంది. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యే ఈ వందే భారత్ ఫస్ట్ హై స్పీడ్ కారిడార్లో వెళ్తుంది. ఇది ఢిల్లీ నుంచి గుజరాత్లోని కచ్ వరకు వెళ్ళి ఆ తర్వాత అసలు సిసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. దీన్నే ఇప్పుడు వరల్డ్ 8వ వండర్ అని పిలుస్తున్నారు. అరేబియా సముద్రం కింద ఏకంగా 110 కిలోమీటర్ల టన్నెల్. ఇది పీక్స్ అంతే. ప్రెషర్, లోతు, రిస్క్ అన్నీ హై లెవెల్లో ఉన్నాయి. కానీ ఇండియా ఆగేదేలే అని ఫిక్స్ అయిపోయింది. వందల మంది ఇంజనీర్లు, వేల మంది సైంటిస్టులు, కోట్లాది మంది భారతీయుల హోప్స్ సముద్రాన్ని చీల్చుకుంటూ ఇనుప నరాల్లాంటి ట్రాక్ వేయాలన్న ఈ డ్రీమ్కు లైఫ్ ఇచ్చాయి. ఈ టన్నెల్లో సముద్రం కింద ఉన్నా సరే ఎయిర్ ప్రెషర్ బ్యాలెన్స్డ్గా, టెంపరేచర్ కరెక్ట్గా ఉండేలా టెక్నాలజీని సెట్ చేశారు. ఒక స్పెషల్ ఏఐ సిస్టమ్ ఆక్సిజన్ లెవెల్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. లోపల కూర్చుంటే ఏదో ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, కానీ రియాలిటీలో మీరుంది సముద్రం అడుగున. ఇక విండోస్ గురించి చెప్పాలి. అవి మామూలు విండోస్ కావు, ఏఆర్ విండోస్. అంటే 3Dలో మనకు చేపలు, తిమిండలాలు, మొత్తం అండర్ వాటర్ వరల్డ్ను లైవ్లో చూపిస్తాయి. ప్రతి సీన్ చూస్తుంటే ఇండియా సైన్స్ను కూడా ఒక ఆర్ట్లా మార్చేసిందా అనిపిస్తుంది. ట్రైన్ ఒమన్లో అడుగు పెట్టగానే బయట సీన్ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది. నీళ్ల బ్లూ కలర్ కాస్త గోల్డెన్ ఇసుకలా మారిపోతుంది. ఒంటెల గుంపులు కనిపిస్తాయి. గాలిలో ఎడారి హీట్ తగులుతుంది. ప్రతి ప్యాసింజర్ ఫేస్లో ఒకటే ఎక్స్ప్రెషన్, ఇండియా మళ్లీ చేసి చూపించిందిరా భాయ్ అనే. ఈ ట్రైన్ స్పీడ్ మాత్రమే కాదు, చాలా స్మార్ట్ కూడా. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇంజన్తో నడుస్తుంది. గంటకు 620 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకుపోగలదు, కానీ ఒక్క చుక్క పొల్యూషన్ కూడా రిలీజ్ చేయదు. ఈ ట్రైన్ ఎన్విరాన్మెంట్కి శత్రువు కాదు, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. ప్రతి సీట్ ఒక స్మార్ట్ సీట్. టెంపరేచర్, లైట్స్, మ్యూజిక్ అన్నీ మన ప్రిఫరెన్స్కి తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. ఏఐ